ప్రియమైన మిత్రులారా, దేశ రాజకీయాల్లో గోమాత అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. చాలా కాలంగా కొందరు మత పెద్దలు, హిందూ సంస్థలు, రాజకీయ నాయకులు గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలి అనే డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ డిమాండ్పై ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ప్రశ్న బలంగా వినిపిస్తుంది. అదేంటంటే, కేంద్రంలో పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఉన్నప్పుడు గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించడానికి అడ్డంకి ఏమిటి అని. ప్రస్తుతం దేశ జాతీయ జంతువుగా పులి ఉంది. దీనిని మార్చాలంటే కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గోమాతను పవిత్రంగా భావించే నాయకులు, సంస్థలు ఎన్నో సంవత్సరాలుగా ఈ డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. దీంతో కొందరు ప్రజలు ప్రశ్నిస్తున్నారు, గోమాత అంశం కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకు వస్తుందా, లేక నిజంగానే జాతీయ జంతువుగా ప్రకటించే ఉద్దేశం ఉందా? అంతేకాదు, ఈ దేశంలో విడిచిపెట్టబడిన ఆవుల సంరక్షణ, గోశాలల పరిస్థితి, రైతులపై పడుతున్న భారం వంటి సమస్యల పరిష్కారంపై కూడా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మొత్తానికి గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలనే డిమాండ్ కొత్తది కాదు. కానీ అధికారంలో ఉన్నవారు దీనిపై స్పష్టమైన నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు అనేదే ఇప్పుడు చర్చకు కేంద్ర బిందువుగా మారింది. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలా లేదా? కామెంట్ చేయండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.